రైట్ గారు నమస్తే సార్. నమస్కారం. చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని కలిసి. కూర్చోండి సార్. ఎలా ఉన్నారు? మన 30 సంవత్సరాల ఈ స్నేహాన్ని కూర్చునే ఉండండి సార్. 30 సంవత్సరాల స్నేహాన్ని పురస్కరించుకుని ఒకసారి మిమ్మల్ని కలిసి మన పాత ముచ్చట్లన్నీ ఒకసారి తెలుసుకుందామని, ముచ్చటించుకుందామని. సరే, ఇవి మన సొంత ఇంట్లో పండినటువంటివి. తదుపరి నేను ఈ మధ్యకాలంలో రాసినటువంటి గ్రంథాన్ని అరచేతిలో జీవిత రహస్యాలు, ఇది కూడా మీకు ఇవ్వాలనేటువంటిది. థ్యాంక్ యూ. మన ఈ 30 సంవత్సరాల ఈ స్నేహాన్ని పురస్కరించుకొని, అంటే ఈ స్నేహం ఈ శాస్త్రరీత్యా, నేను ఈ సాముద్రిక శాస్త్రరీత్యా ఏర్పడింది. తర్వాత ఇంకా అలా పటిష్టమైంది. మీ అత్యంత అనుభవంతో మీరు ఈ పాత్రికేయ వృత్తిలో గత 45 సంవత్సరాల 45 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఈ పత్రికేయ సంబంధమైనటువంటి ఉద్యోగ వ్యాసంగాల్లోనూ అనేక గ్రంథాలు రాసి, ప్రధానమంత్రి దగ్గర నుంచి, సీఎం దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీల దగ్గర నుంచి అనేక మందిని మీరు మీ అభిమానుల కింద చేసుకుని మీ ప్రస్థానంలో నేను కూడా ఒక మీ స్నేహితుడిని అయినందుకు. ఇంకోటి ఏంటంటే, చాలామంది వాళ్ళకు వారి గురించి తెలుసుకుంటారు, అంతటితోటి విడిచిపెడతారు. మీరు అలా కాదు. మీరు 10 మంది ఎవరైతే వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఆలోచించటం, ఆ సందర్భంలో నా అవసరం వచ్చినప్పుడు మీరు మళ్ళీ మమ్మల్ని పరిచయం చేయటం, ఇలాగా అనేక మంది ప్రముఖులతోటి మన ఇద్దరం కలిసి వెళ్ళినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆ పేర్లు, వ్యక్తులు, వాళ్ళ గురించి ఇప్పుడు అవసరం లేదనుకోండి. ఈ అనుభవాన్ని పురస్కరించుకుని నేను ఈ గోపాల సాముద్రికం అనేటువంటి ఒక ఛానల్ పెట్టాను. ఈ శాస్త్రం చెప్పాలని అందరికీ, ఆ అనుభవాలు మీరు కొంచెం పంచుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. నేను 1984లో ఉదయం దినపత్రిక కరస్పాండెంట్గా కాకినాడ వెళ్ళాను. తర్వాత ఒక 4-5 ఏళ్లకి గోపాలకృష్ణ గారు పరిచయం అయ్యారు. ఆయన ఏదో స్కూల్లో అధ్యాపకులుగా ఉండేవారు, ప్రభుత్వ స్కూల్లో. సో ఈ సాముద్రికం ఆలోచనతోనే నేను ఆయన్ని కలిశాను. నాకు ఆ సరదాలు ఉన్నాయి. జ్యోతిష్యం, సాముద్రికం తెలుసుకోవటం అంటే, ఏ విషయం మీదైనా ఇద్దరు ఒకే విధంగా చెప్పలేరు. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. మీకు జ్యోతిష్కులు కూడా ఒక గ్రహం పలానా ఇంట్లో ఉంది అని అంటే దాని ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ యాంగిల్లో చెప్తారు. అది ఏ 2 ఇంటర్ప్రిటేషన్లు ఒక రకంగా ఉండవు. అట్లాగే జ్యోతిష్కులు కూడా, ఈ హస్త సాముద్రికులు కూడా ఎవరు కూడా ఒకే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయరు. నేను అనుభవంలో అనేక మందిని చూశాను. గోపాలకృష్ణ గారిలో ఒక ప్రత్యేకత ఏంటంటే, మనం ఏ సమస్య మీద ఆయన్ని సంప్రదించాలని అనుకుంటామో ఆ ఒక్క సమస్యకే పరిమితం అయ్యి, అది పూర్వపరాలు ఏంటి, దాని మంచి చెడ్లు ఏంటి, ఏం జరగవచ్చు, ఏం జరగబోదో చెప్పడం వరకే పరిమితం అవుతారు తప్ప, చేతిలో 100 రేఖలు ఉంటాయి, ఆ 100 రేఖల గురించి చెప్పరు. మనం ఏ సమస్య గురించి వెళ్తే ఆ సమస్య గురించి ఆయన ప్రస్తావిస్తారు, ఎక్స్ట్రా మాట్లాడరు. ఇట్ ఈస్ అన్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అన్నట్టుగా అనిపిస్తుంది మనకి, చూసేవాళ్ళకి కూడా. మామూలుగా రోడ్ల మీద బోర్డులు పెట్టుకొని హస్త సాముద్రికం అని ఇష్టం వచ్చినట్టు చెప్పి అదని పరిష్కారం చేస్తాము, లేకపోతే ఇంకోటి రెమెడీ చూపెడతాము అనే మాటలు మీరు చాలామంది దగ్గర వినే ఉంటారు. నేను కూడా బోళ్ళ మంది దగ్గర విన్నాను. గోపాలకృష్ణ గారిది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది 10 ఏళ్ల తర్వాత వెళ్ళినా కూడా మళ్ళీ అదే స్టాండ్ మీద ఉంటారు. కానీ అప్పుడు ఏం చెప్పారో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారో దానికి వేరియేషన్ ఉండదు.
నేను అట్లా అబ్జర్వ్ చేశాను. ఈ 35-40 ఏళ్లలో చాలాసార్లు ఆయన నేను కన్సల్ట్ చేసి ఉంటాను. మా పిల్లల గురించి కానీ, నా ఫ్రెండ్స్ సర్కిల్ గురించి కానీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ గురించి కానీ, చాలా ఉన్నత స్థానంలో ఉన్న నా మిత్రుల గురించి కానీ చేయను. ఏంటంటే అది జెన్యూన్ సబ్జెక్టు, అది శాస్త్రరీత్యా చెప్తారు తప్ప అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి, పూజలు చేయాలి, లేకపోతే అది ఇది ఇవేమి ఇట్లా ఎక్స్ట్రాగా ఏం మాట్లాడరు. ఈ పుస్తకం రాసే ముందు కూడా, ఈ గోపాల్ సాముద్రిక శాస్త్రం రాసేటప్పుడు కూడా అప్పుడు నాకు చెప్పారు, ఇట్లా రాస్తున్నానండి అని. ఇది 10 మందికి ఉపయోగపడుద్దని కూడా చెప్పాను. ఆయనకు ఆల్రెడీ 69-70 వచ్చేసి ఉంటాయి. 70 ఇంకొక 10-15 ఏళ్ళు అయినా ఆయన ఈ కృషిలో ఇంకొంతమందికి సర్వీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్, నమస్కారం. ఈ గ్రంథం ఇప్పుడు మా నాన్నగారు, అమ్మగారు వారికి 97, 98, 92 వీరిని నేను తెలుసుకుంటూ బాగుంది. ఈ అందరికీ పరిచయం చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్.